ఎందుకంటే ఇక నుంచి బావ పక్కన భార్యగా నిలబడేది నేను కాబట్టి. ఇక ఆ ఇంటికి నేనే కోడల్ని. అందుకోసమే ఇదంతా చేశాను. ఇక నీకు అంత సీన్ లేదు. కావేరియే కాదు, నువ్వు కూడా ఈ జన్మలో ఇక ఆ ఇంట్లో అడుగు పెట్టలేదు. పొన్ను, నీకింత అన్యాయం ఎందుకు చేస్తున్నాడో ఆ అర్జున్ బాబుని అడుగుదాం. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. పద. కాకమ్మా, నిజంగా అర్జున్ బాబు ఇలా చేసుంటాడా? అదే తేల్చుకుందాం. పద పొన్ను, పద. అర్జున్ బాబు, కాకి ఏమైంది? అన్నీ బయట వాళ్ళకెవరికో అన్యాయం జరిగితేనే భరించలేవు కదా. సొంత కోడలికే అన్యాయం జరుగుతుంటే ఎలా ఊరుకుంటున్నావు? కాకి, ఇక్కడ కావేరికి ఎవ్వరూ అన్యాయం చేయలేదు. తనకు తనే అన్యాయం చేసుకుంది. అసూయ, నువ్వు మధ్యలో అడ్డురాకు. దీనివల్ల నీకేం కలిసొస్తుందో తెలీదు గాని ఇక్కడ ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుంది. కాకాంటీ, ఇప్పుడు మీరేం అడగాలని వచ్చారు? అర్జున్ బాబు, కావేరికి విడాకులు ఇవ్వాలనుకుంటున్నావంట, అది నిజమేనా? ఇలాంటి దానికి విడాకులు కాక ఇస్తరాకులిస్తాడా? అర్జున్ మంచివాడు కాబట్టి ఎంతకాలం ఊరుకున్నాడు. నిన్ను మాట్లాడుతున్నానా? నేను మిమ్మల్ని మా అమ్మ తర్వాత అమ్మలా చూసుకున్నాను. మీరు కావేరిని వెనకేసుకొచ్చి ఆ గౌరవాన్ని చెడగొట్టుకోకండి. నేను కూడా అమ్మ అనే అధికారంతోనే మాట్లాడుతున్నాను. కావేరికి ఎందుకు అన్యాయం చేయాలనుకుంటున్నావు అర్జున్ బాబు? ఎన్నిసార్లు చెప్పనా ఆంటీ? ఏ మగాడు రెండోసారి మాట్లాడడానికి కూడా ఇష్టపడని విషయాన్ని నాతో పదే పదే చెప్పిస్తున్నారు. ఈ కావేరి పతిత, ఈ కావేరి పతిత, ఈ కావేరి పతిత. నేను తనతో కాపురం చేయలేను. ఏ బాధగా ఉందా? నువ్వు చేసిన పనికి నాకు అలాగే ఉంది. ఆ రోజు విశాల్ గాడితో నిన్ను చూసినప్పుడు నిన్నక్కడే చంపేద్దామన్నంత కోపం వచ్చింది. కానీ మా అమ్మ నన్ను అలా పెంచలేదు. అందుకే నువ్వింకా బతికున్నావు. అర్జున్ బాబు, మీరు తాడును చూసి పామనుకుంటున్నారు. ఆ భ్రమలోనే మీరు బాధపడి నన్ను బాధ పెడుతున్నారు. ఎన్నిసార్లు ఇలా అబద్ధాలు చెప్తావు? ఇదంతా వినడానికి చాలా చిరాగ్గా ఉంది. దీనికంటే నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను విశాల్తోనే ఉంటాను అని చెప్పుంటే నీ నిజాయితీకి సంతోషించుండేవాణ్ణి. అర్జున్ బాబు, కట్టుకున్న భార్యని ఇలా బాధ పెట్టడం కరెక్ట్ కాదు. ఆంటీ, మీకందరికీ మోసం చేసిన ఆవిడ గారి బాధే కనబడుతుందేంటి? మోసపోయిన నా బాధ ఎందుకు కనబడడం లేదు? కొంచెం నిదానంగా ఆలోచిస్తే విషయం నీకే తెలుస్తుంది.
కావేరి అలాంటిది కాదు అర్జున్ బాబు. మీరలా ఫిక్స్ అయ్యాక మీతో మాట్లాడడం అనవసరం. మీరింక బయలుదేరండి. అర్జున్ బాబు, పదే పదే నన్ను పతిత అనకండి. దైవ సాక్షిగా నేనే తప్పు చేయలేదు. ఆ యమజే కావాలని ఇదంతా చేసింది. నేను మీ ప్రాణాలు రక్షించడానికి ఆరాట పడుతున్న సమయంలో విశాల్తో కలిసి కుట్రలు పనింది. అందులో నేను అమాయకంగా ఇరుక్కున్నాను. నన్ను నమ్మండి. అత్తయ్య, మీరైనా చెప్పండి. ఇంత చెప్పినా మీరు నన్ను నమ్మడం లేదు కదా? సరే, నేను మీ నుంచి దూరం అవ్వడమే మీ కోరిక అయితే అలాగే దూరం అయిపోతాను. దూరం అయిపోతాను. బతకాకమ్మా. కావేరి, కావేరి ఆగమ్మా. ఛా, మేడం, ఎవరండి మీరు? ఏం కావాలా? నోటీస్ ఇవ్వడానికి వచ్చాను. నోటీసా? ఏం నోటీసు? అర్జున్ గారు తన భార్యకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. దానికి సంబంధించి నాతో విడాకుల నోటీస్ పంపించారు.